Good morning students, I am Prasanna, lecturer in physics at Sir CRR College for Women, Eluru. Now coming to 3rd BSc Physics, 5th semester paper 5A is Electricity, Magnetism and Electronics. Today's my topic is electric field and intensity of electric field and electric field due to infinite conducting sheet of charge. Electric field. The region surrounding an electric charge on a group of charges in which another charge experiences a force is called electric field. ఇన్ కేస్ మనం ఏదన్నా ఒక ఛార్జ్ని కన్సిడర్ చేసాము అంటే దాని చుట్టూ కూడా దాని యొక్క ఫీల్డ్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ ఫీల్డ్ స్ప్రెడ్ అవ్వడం ఎలా వస్తుంది? మనం తీసుకున్న ఛార్జే ఓన్గా దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుంది. ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే ఎవ్రీ ఛార్జ్ క్రియేట్స్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద స్పేస్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. దాని చుట్టూ దాని అంతటా అదే ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ ఎంత ఏరియా వరకు అయితే దీని యొక్క ఫీల్డ్ని స్ప్రెడ్ చేసుకుంటుందో ఆ రీజియన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ కనుక తీసుకుంటే పాజిటివ్ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షను రేడియల్లీ అవుట్వర్డ్ ఇండికేట్ చేస్తుంది. అదే నెగిటివ్ ఛార్జ్ కనుక తీసుకుంటే నెగిటివ్ ఛార్జ్ యొక్క ఫీల్డ్ యొక్క డైరెక్షను ఇన్వర్డ్ ఇండికేట్ చేస్తుంది. మనం తీసుకున్న ఛార్జ్కి దాని యొక్క ఫీల్డ్ ఎంతవరకు అయితే స్ప్రెడ్ అయి ఉందో ఆ ఉన్న ఫీల్డ్ లోపల ఎనీ వన్ పొజిషన్ దగ్గర ఏదన్నా ఒక పాయింట్ని తీసుకుంటే ఆ పాయింట్ దగ్గర దానికి ఉండే ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని మనం టెస్ట్ ఛార్జ్ అంటున్నాం. ఎప్పుడు టెస్ట్ ఛార్జ్ ఆల్వేస్ పాజిటివ్గానే తీసుకుంటాం. ఎందుకు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని బట్టి ఆ ఫీల్డ్ ఎటువైపు అయితే ఉందో ఆ డైరెక్షన్ వైపుగానే మనం ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని పాజిటివ్గా ట్రీట్ చేస్తాము. ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ బై ద ఫోర్స్ on a positive test charge. A positive test charge is repelled by a positive charge, so the direction is away. The test charge is kept normally positive because as we all know that the flow of current or major charge carriers or electrons which are negatively charged. మనకి టెస్ట్ ఛార్జ్ ఎప్పుడు పాజిటివ్తో ఎందుకు ఇండికేట్ చేస్తున్నామంటే కరెంట్ యొక్క డైరెక్షన్ని బట్టి. ఇనీషియల్గా తీసుకునే ఛార్జ్ అనేది పాజిటివ్ అయినా అదే ఇనీషియల్గా తీసుకునే ఛార్జ్ నెగిటివ్ అయినా మనకి టెస్ట్ ఛార్జ్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు దాని యొక్క ఫీల్డ్ యొక్క డైరెక్షన్ వైపే ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే ఎన్ని టెస్ట్ ఛార్జీలను అబ్జర్వ్ చేయొచ్చు? మనం తీసుకున్న పాజిటివ్ ఛార్జ్ చుట్టూ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఛార్జెస్ని అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఆ ఫీల్డ్ లోపల ఏ పాయింట్ దగ్గర అయినా సరే ఫీల్డ్ ఉన్న ఏరియా లోపల ఏ పాయింట్ దగ్గర అయినా అబ్జర్వ్ చేసినా అక్కడ ఉండే టెస్ట్ ఛార్జ్ని బట్టి దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దాని యొక్క ఫోర్స్ యొక్క డైరెక్షన్ని మనం ఇండికేట్ చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ తీసుకున్న ఈ టెస్ట్ ఛార్జ్ అనేది మళ్ళీ దాని చుట్టూ ఇంకొక ఫీల్డ్ని క్రియేట్ చేసుకోలేదు. ఈ టెస్ట్ ఛార్జ్ కేవలం మనం తీసుకున్న సోర్స్ ఛార్జ్ చుట్టూ ఉన్న ఫీల్డ్లోని ఉన్న స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ విత్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుందే తప్ప ఇక్కడ తీసుకున్న ఏ టెస్ట్ ఛార్జ్ కూడా దాని చుట్టూ అది ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకోలేదు. కేవలం ఈ సోర్స్ మాత్రమే క్రియేట్ చేసుకోగలదు. టెస్ట్ ఛార్జ్ అనేది ఓన్లీ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది వాటి లోపల. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సింబల్ క్యాపిటల్ ఈతో ఇండికేట్ చేస్తాము. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్. సపోజ్ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం. ఈ ఛార్జ్ యొక్క ఫీల్డ్ ఎంతవరకు అయితే స్ప్రెడ్ అయి ఉందో ఈ ఎంటైర్ ఫీల్డ్ లోపల ఎనీ వన్ పొజిషన్ దగ్గర ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ కనుక తీసుకుంటే ఈ ఛార్జ్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ని మనం ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉండే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. లెట్ F be the force experienced by a test charge Q0 placed at a point in the electric field. Then the intensity of the electric field E at that point is given by E equal to F by Q0. ఫోర్స్ కాబట్టి న్యూటన్స్ యూనిట్స్, Q0 అంటే ఛార్జ్ కాబట్టి కులమ్స్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది మనం ఏ పర్టికులర్ పొజిషన్ దగ్గర అయితే ఛార్జ్ తీసుకుంటున్నామో టెస్ట్ ఛార్జ్ ఆ ఛార్జ్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ని బట్టి ఆ పర్టికులర్ పాయింట్ మీద ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని మనం డిఫైన్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఆబ్వియస్
దట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ. మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి ఇది వెక్టార్ క్వాంటిటీ. ఇట్స్ డైరెక్షన్ విల్ బీ ద సేమ్ యాజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. దాని డైరెక్షన్ ఎప్పుడు మనకి ఫోర్స్ యొక్క డైరెక్షన్ మీదే ఇండికేట్ చేస్తుంది. మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క డైరెక్షను, ఫోర్స్ యొక్క డైరెక్షను ఒకే డైరెక్షన్లో ఉంటాయి. The direction in which the positive charge placed in the field tends to move. The unit of the electric field is Newton per Coulomb. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క యూనిట్ని మనం న్యూటన్ పర్ కులూమ్స్తో ఇండికేట్ చేస్తాం. ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ ఛార్జ్. అంటే ఇక్కడ ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ తీసుకోవాలి, అంటే ఒక ఛార్జ్డ్ షీట్ తీసుకోవాలి, అది కూడా ఇన్ఫైనైట్ లెంత్ ఉండాలి. షీట్ని ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద షీట్లోని క్యాలిక్యులేషన్ కోసం ఒక స్మాల్ పోర్షన్ని ఇక్కడ కన్సిడర్ చేసాము. ఆ స్మాల్ పోర్షన్ కూడా మనం ఛార్జ్డ్ షీట్ అంటున్నాం కాబట్టి అది కూడా పాజిటివ్ ఛార్జ్డ్ షీట్ తీసుకున్నాము. ఈ ఛార్జ్డ్ షీట్లోని సెంటర్ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్, అంటే షీట్కి నియర్గా అది కూడా అవుట్ సైడ్ ఒక పి అనే పాయింట్ని కన్సిడర్ చేసాం. అంటే నియర్గా ఉండాలంటే దీని యొక్క డిస్టెన్స్ అనేది వెరీ వెరీ స్మాల్ అయి ఉండాలి. ఎప్పుడైతే ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద షీట్ తీసుకున్నామో ఆ షీట్ కండక్టింగ్ షీట్కి ఎప్పుడు ఛార్జెస్ అనేవి సర్ఫేస్ మీదే ఉంటాయి. యాజ్ ద షీట్ ఈస్ కండక్టింగ్ ద ఛార్జ్ విల్ రిసైడ్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్. తీసుకున్న కండక్టర్ యొక్క సర్ఫేస్ల మీదే ఉంటాయి తప్ప ఈ షీట్కి ఇన్సైడ్ లోపల అనేది ఛార్జెస్ ఉండవు. ఓన్లీ సర్ఫేసెస్ దగ్గర మాత్రమే ఛార్జెస్ ఉంటాయి. There will be no charge inside the sheet. Let sigma be the charge density, charge per unit area. ఇక్కడ మనం ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని ఛార్జెస్ అయితే ఉంటున్నాయో దీని యొక్క ఛార్జ్ డెన్సిటీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని సిగ్మాతో ఇండికేట్ చేస్తాము. అలాగే we have to determine the electric field at a point P near the surface and outside of the sheet. మన మెయిన్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ షీట్కి అవుట్ సైడ్ దగ్గరలోని ఒక పాయింట్ పిని కన్సిడర్ చేసాం. ఈ పి అనే పాయింట్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ పి అనే పాయింట్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే మనం తీసుకున్న ఈ షీట్ యొక్క ఫీల్డ్ అనేది కొంత ఏరియా వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ స్ప్రెడ్ అయిన ఏరియా లోపలే అంటే దీనికి దగ్గరలోని అవుట్ సైడ్ పాయింట్ దగ్గర మనం ఈని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫర్ దిస్ పర్పస్ వీ కన్స్ట్రక్ట్ ఏ సిలిండ్రికల్ గాషియన్ సర్ఫేస్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ P. The Gaussian surface has one flat face passing through P right hand and other flat surface laying inside the surface of conductor and curved surface being perpendicular to the surface of the conductor. మనం ఈ డయాగ్రామ్లోని అవుట్ సైడ్ పాయింట్ P దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ Pని బేస్ చేసుకొని మనం ఈ షీట్ లోపలికి ఒక గాషియన్ సర్ఫేస్ ఆర్ హైపోథెటికల్ సర్ఫేస్ని, అది కూడా సిలిండ్రికల్ షేప్లోని ఒక హైపోథెటికల్ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఈ కన్స్ట్రక్ట్ చేసిన సర్ఫేస్కి మనం రైట్ హ్యాండ్ ఫ్లాట్ సర్ఫేసు అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. ఆ ఫ్లాట్ సర్ఫేస్ని ఎక్కడ తీసుకోవాలి, షీట్కి లోపల తీసుకుంటున్నాము. ఇక్కడ రైట్ హ్యాండ్ సర్ఫేస్ వచ్చేసరికి షీట్కి బయట తీసుకుంటున్నాము. అలాగే ఈ తీసుకున్న సిలిండ్రికల్ గాషియన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా అంటే సెంట్రల్లోని ఒక కర్వ్డ్ సర్ఫేస్ని తీసుకున్నాం. గాషియన్ కర్వ్డ్ సర్ఫేస్ని తీసుకున్నాం. ఆబ్వియస్ ఫ్రమ్ ద ఫిగర్ దట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద సిలిండ్రికల్ గాషియన్ సర్ఫేస్ రిజల్ట్స్ ఫ్రమ్ ద టూ ఎండ్స్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్. అంటే మనం ఎలాగైతే ఇక్కడ మనం గాషియన్ సర్ఫేస్ ఆర్ హైపోథెటికల్ సిలిండ్రికల్ సర్ఫేస్ని తీసుకున్నామో ఈ సర్ఫేస్ మీద ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది పాస్ అవుతుంది అంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయాలి.
అది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎన్ని ఉన్నాయి, మొత్తం 2 ఎండ్స్ ఉన్నాయి, అలాగే ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నాయి. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద సిలిండర్ ద్వారా ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాస్ అవుతుందో వస్తుంది. అట్ ద రైట్ ఎండ్ ఈ ఈజ్ ప్యారలల్ టు డిఎస్. మనం రైట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ ఫ్లాట్ సర్ఫేస్ దగ్గర ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ సర్ఫేస్ యొక్క డైరెక్షన్కి రెండు ప్యారలల్గా ఉంటున్నాయి. ప్యారలల్ అన్నాము అంటే ఇక్కడ యాంగిల్ అనేది 0 అవుతుంది. ఎట్ లెఫ్ట్ ఎండ్ దెర్ ఈజ్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్. లెఫ్ట్ సైడ్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు అంటున్నాం అంటే ఇక్కడ షీట్కి ఇన్సైడ్ తీసుకుంటున్నాం. మనకి ఇక్కడ ఛార్జెస్ ఎప్పుడు షీట్కి సర్ఫేస్ మీదే ఎక్సిట్స్ అయి ఉంటాయి. షీట్కి ఇన్సైడ్ ఉండవు కాబట్టి ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు. అంటే ఈ వాల్యూ 0 అవుతుంది. అంటే 0 ఇంటూ డిఎస్ అంటే ఈ ఇంటూ డిఎస్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. రైట్ సైడ్ చూస్తేనేమో యాంగిల్ 0 అవుతుంది, థీటా వాల్యూ 0 అవుతుంది. ఈ అండ్ డిఎస్ వాల్యూస్ రెండు ప్యారలల్గా ఉండడం వలన. అదే లెఫ్ట్ సైడ్ చూస్తే షీట్కి లోపల తీసుకుంటున్నాం కాబట్టి సర్ఫేస్ని, షీట్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు కాబట్టి ఈ వాల్యూ 0 అవుతుంది. ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ 0 యాజ్ ఈ అండ్ డిఎస్ ఆర్ పర్పెండిక్యులర్. మనం ఇవి మ్యాథమెటికల్గా ఎలా ప్రూవ్ చేస్తాము అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు మనం తీసుకున్న గాషియన్ సిలిండ్రికల్ సర్ఫేస్కి 3 సర్ఫేస్లు కన్సిడర్ చేసాం కాబట్టి టోటల్ సిలిండ్రికల్ సర్ఫేస్ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కావాలి అంటే ఆ 3 సర్ఫేస్ల యొక్క వాల్యూస్ని సమ్ చేస్తే మనకి టోటల్ వాల్యూ వస్తుంది. అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈక్వల్ టు రైట్ అండ్ ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్ ప్లస్ లెఫ్ట్ అండ్ ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్. 3 వాల్యూస్ని యాడ్ చేస్తున్నాము. ఫ్లక్స్ అంటే ఫై ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్. ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ఉంది కాబట్టి మనం కాస్ థీటా రాసుకుంటాము. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈడిఎస్ కాస్ థీటా. రైట్ అండ్ డయాగ్రామ్లోని రైట్ అండ్ ఫ్లాట్ సర్ఫేస్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్కి ఇక్కడ తీసుకున్న సర్ఫేస్ యొక్క డైరెక్షన్ ప్యారలల్గా ఉండడం వలన థీటా వాల్యూ 0. సో కాస్ 0 డిగ్రీస్ వస్తుంది. ప్లస్ క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈడిఎస్ కాస్ థీటా, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఫ్లాట్ సర్ఫేస్ ఇన్సైడ్ ద షీట్ తీసుకున్నాం కాబట్టి షీట్ లోపల ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి ఉండవు. ఛార్జెస్ అనేవి ఎక్కడ ప్లేస్ అయి ఉంటున్నాయి షీట్కి, ఓన్లీ సర్ఫేసెస్ మీదే ఎక్సిట్స్ అయి ఉంటున్నాయి కాబట్టి షీట్ లోపల మనకి ఛార్జెస్ అనేవి ఉండవు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఈ వాల్యూ 0 అవుతుంది. ఎప్పుడైతే ఈ వాల్యూ లేదో ఈకి డిఎస్కి యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయలేం, అంటే ఈ లేదు కాబట్టి యాంగిల్ కూడా ఉండదు. సో లెఫ్ట్ హ్యాండ్ ఫ్లాట్ సర్ఫేస్ కండిషన్లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఈ వాల్యూ 0, అలాగే అక్కడ యాంగిల్ కూడా ఉండదు, 0. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర అబ్జర్వ్ చేస్తే క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈడిఎస్ కాస్ 0 దగ్గర డయాగ్రామ్లోని ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్కి ఇక్కడ తీసుకున్న సర్ఫేస్ పర్పెండిక్యులర్గా ఉంటుంది షీట్కి కాబట్టి ఈ షీట్ యొక్క సర్ఫేస్ డైరెక్షన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ 90 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది. సో ఇక్కడ కాస్ 90 డిగ్రీస్ వస్తుంది. ఈ ఈక్వేషన్లో మనం ఈ డిఎస్ కాస్ 0 డిగ్రీస్ క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ అంటే మనం నెంబర్ ఆఫ్ స్మాల్ సర్ఫేస్లు అన్నీ కలిపితే మనకి లార్జ్ సర్ఫేస్ వస్తుంది కాబట్టి క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ని మనం క్యాపిటల్ ఎస్గా రాసుకోవచ్చు. అంటే ఈ ఎస్ కాస్ 0 డిగ్రీస్ అంటే 1 కాబట్టి ఇక్కడ వాల్యూ ఈఎస్ వస్తుంది. ప్లస్ ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ కంప్లీట్ వాల్యూ అంతా 0 అవుతుంది. ప్లస్ ఇక్కడ కాస్ 90 డిగ్రీస్ కాబట్టి కాస్ 90 0 కాబట్టి ఈ కండిషన్లో వాల్యూ అంతా 0 అవుతుంది. సో ఫైనల్గా మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈఎస్ వచ్చింది. సపోజ్ మనం ఈక్వేషన్ 1 అనుకుంటే అకార్డింగ్ టు గాసెస్ లా ఫార్ములా ప్రకారం ఫై ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. మనం క్యూని
సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీలో కనుక రాస్తే ఎలా రాసుకోవచ్చు ఛార్జ్ని సిగ్మా ఎస్గా రాసుకోవచ్చు. సిగ్మా ఎస్ బై ఎప్సిలాన్ నాట్. మనం ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వాల్యూ అంటే 5 ప్లేస్లోని ఈఎస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 సైడ్స్ ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకి ఈ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. Thus, the electric field intensity outside the infinite conducting sheet of charge is equals to 1 by epsilon naught times the surface charge density. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుట్ సైడ్ ఎంత ఉంటుంది అంటే దాని యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి 1 by epsilon naught టైమ్స్ ఉంటుంది. రెఫరెన్స్ బుక్స్ మనకి యూనివర్సిటీ సిలబస్ లిస్ట్ ప్రకారం వీటిల్లో ఏ బుక్నైనా సరే బేస్ చేసుకొని మీరు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు.